ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసుకు మరొకని మనసు కనబడును. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు హృదయమును ఎరిగినవాడు. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళికలు మనకు అర్థమవ్వవు. అయితే మనిషి ఎప్పుడు కూడా అనుకుంటాడు, నేను చేసేది సరి అయినదే, నేను ఉంటున్న విధానము సరి అయినదే, నా మట్టుకైతే నేను మంచిగానే ఉంటున్నాను, మంచి దారిలో వెళుతున్నాను, అంతా బాగానే ఉంది అని అనుకుంటాడు. అయితే అదెంత మాత్రమో సరి అయినది కాదు. అందుకే లేఖనములు కూడా సెలవిస్తున్నాయి, ఒకని మార్గము వాని దృష్టికి ఎప్పుడు కూడా యథార్థముగానే అనిపిస్తుంది అని. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఒక్కసారి లోకమును చూస్తే, ఎంతో మంది తమ నిర్ణయము సరైనదే అని ఎన్నో చెడ్డ నిర్ణయాలు తీసుకొని పాపములో జీవిస్తున్నారు. తమ నిర్ణయము ద్వారా వారికి మాత్రమే కాదు, కానీ ఇతరులకు కూడా బాధను వారు కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ ఈ రాత్రి ప్రేమలో పడి అంటుంది కదా, నేను నాకిష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని. ఆమెకు లేదా అతనికి వారి నిర్ణయంలో తప్పు ఏమీ కనబడదు, ఉండదు, అనిపించదు. తమ వైపు నుండి అది మంచి నిర్ణయమే అని ఆలోచిస్తుంటారు. కానీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయ్యాక వారికి తెలుస్తుంది, వారి నిర్ణయము నిజముగానే తప్పు అని. అసలు మనిషి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని అదే పరిపూర్ణమైనది, సరైనది అనుకోవడానికి కారణము ఏంటి అనంటే, ఆ మనిషి ఆలోచన శక్తి తక్కువ. కాబట్టి ఇప్పుడు నిర్ణయము తీసుకుంటున్నాను కదా, దీనివలన నాకు భవిష్యత్తులో ఏమి లాభమో, దీనివల్ల నా కుటుంబం ఏమైనా నష్టపోతుందా, ఈ నిర్ణయము నా ఆర్థిక కుటుంబ జీవితానికి ప్రభావం ఏమైనా చూపుతుందా, నా బిడ్డలు లేదా నన్ను కన్న తల్లిదండ్రులు ఏమైనా దీనివలన బాధపడతారా, దుఃఖపడతారా, ఇలా ఆలోచించకనే అప్పటికప్పుడు మనసులో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను బట్టి నిర్ణయాలు తీసుకుంటే తప్పక నష్టమునే ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు చూస్తావు. అలా ఎంతమంది ఈ రాత్రిన అయ్యో ఇలా ఎందుకు చేశాను, అప్పుడు ఇలాంటి నిర్ణయము తీసుకొనకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ పశ్చాత్తాపపడుతుంటారు. ఈ రాత్రి వాక్య భాగము అందుకే మనందరికీ సుస్పష్టముగా తెలియజేస్తుంది, నీటిలో ముఖమునకు ముఖము కనబడుతుందని. ఏ నీటిలో మనము చూసుకోగలము? పారుతున్న నీటిలోన, లేదా అలజడిగా ఉన్న నీటిలోన, నిశ్చలంగా ఉన్న నీటిలోన? ప్రియులారా, వాటిలో మన ముఖాన్ని చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? విచిత్రంగా ఉంటుంది. మొదటిగా ఒక వ్యక్తి తన ముఖమును చూసుకోవలసి వచ్చినప్పుడు తన హృదయంలో ఒక ఆలోచన చేస్తుంటాడు, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అని. కానీ చూసుకున్నాక తెలుస్తుంది అసలు ఎలా ఉన్నావు అనేది. నిశ్చలమైన నీటిలో, పారుదల లేని నీటిలో మనము మన ముఖమును చాలా తేటగా చూసుకోగలము కదా. అలాగుననే ఈ లోకములో మనల్ని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అసలు అర్థమవ్వదు. మన నిర్ణయాలు ఎప్పుడు చెడుగానే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు కూడా గజిబిజిగా, గందరగోళముగా పారుతున్న నీటిలా ఉంటుంది. కాబట్టి మనము దేవుని వాక్యములో మన ముఖమును అనగా మన జీవితమును మనము చూసుకోగలిగితే, యేసయ్యకు మన నిర్ణయాలను అప్పగించగలిగితే అప్పుడు తెలుస్తుంది మన నిర్ణయము, మన ఆలోచన
సరి అయినదా లేదా తప్పా అని. అవును, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారా, నీ నిర్ణయము ఏదైతే నువ్వు తీసుకున్నావో అది తప్పో ఒప్పో అని తెలియాలంటే దేవుని వాక్యముతో పరీక్షించుకో. దేవుని వాక్యము చెప్పినట్లుగానే నిర్ణయము ఉన్నదా అని ఆలోచన చెయ్యి. యాకోబు తనన్నను మోసము చేయాలనే నిర్ణయము ఆ క్షణములో అతనికి మంచిగానే అనిపించి ఉండవచ్చు. కాని దానికి ప్రతిఫలముగా 20 సంవత్సరాలు తను కుటుంబముకు దూరమై జీవించాల్సి వచ్చింది. ఈ రాత్రి అనేక మంది యవనస్తులు బహుశా యాకోబు లాంటి నిర్ణయము తీసుకొని ఉండవచ్చు. కాని అది తమ కుటుంబాన్ని దూరము చేస్తుందని గమనించలేకపోతున్నారు. మన మనసు చాలాసార్లు మన భార్యకో, భర్తకో, బిడ్డలకో అర్థమవుతుందని అనుకుంటాము. కాని వారు మనల్ని అర్థము చేసుకోలేరు. అందుకే మన పైన ద్వేషం ఉంటుంది, భేదాభిప్రాయాలు వస్తాయి, గొడవలవుతుంటాయి. మన మనసు అర్థము చేసుకునేది, మనమేంటో తెలిసేది కేవలము యేసు క్రీస్తు ప్రభువారికే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక నగర నడిబొడ్డున సీమోను ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనెప్పుడు అత్యంత ఖరీదైన మెరిసే వస్త్రాలు ధరించి తాను చేసే దాన ధర్మాలను నలుగురికి తెలిసేలా చేసేవాడు. ఇతరులు తన గొప్పదనాన్ని గుర్తించాలని, ప్రశంసించాలని అతడు కోరుకునేవాడు. బయటకు మంచివాడిగా, ధర్మాత్ముడిగా కనిపించినప్పటికీ అతని మనసు లోపల మాత్రము ఇతరులను వారి హోదా, సంపదతో మాత్రమే కొలిచే అహంకారము నిండి ఉండేది. అదే నగరములో మట్టి పాత్రను తయారు చేసే ఆంద్రేయ అనే వ్యక్తి కూడా ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది. అతని చేతులు నిత్యము మట్టి పనితోనే ఉండేవి. అతను నిశ్శబ్దముగా తన పని తను చేసుకుంటూ ఇతరులకు వీలైనంత సహాయము చేస్తూ జీవించేవాడు. అతడు ఏనాడు తన దయను ప్రదర్శించుకోవాలని చూడలేదు. ఒకరోజు ఆ నగర కూడలిలో ఒక వృద్ధురాలు దాహము అని అడిగింది. సీమోను అప్పటికే పెద్ద బంగారు పాత్రలో పాలు పోసి ఆమెకిచ్చాడు. అయితే అతను చుట్టూ చూసి తన దానము గురించి పొగడమని ఎదురుచూశాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆంద్రేయ తన వద్ద ఉన్న నీటి పాత్రను ఆ వృద్ధురాలికి అందించాడు. ఆ పాత్రలో కేవలము స్వచ్ఛమైన నీరు మాత్రమే ఉంది. కాని దాన్నందించిన అతని కళ్ళలో ఎలాంటి ఆర్భాటము లేకుండా కేవలము నిస్వార్థమైన దయ మాత్రమే కనిపించింది. ఆ సమయంలో సీమోను ఆంద్రేయను చూసి, చిన్న నీటి పాత్ర ఇస్తే సరిపోతుందా? అసలు నీతి అంటే ఏమిటో వీడికి తెలుసా అని తన మనసులో అనుకున్నాడు. ఆ సాయంత్రము సీమోను తన కొత్తగా నిర్మించుకున్న గదిలో దర్జాగా నిలబడి తాను కొత్తగా కొనుగోలు చేసిన పెద్ద పాలిష్ చేసిన రాగి అద్దాన్ని చూసుకున్నాడు. ఆ అద్దములో అతని అందమైన ముఖము, రాజాసమైన వస్త్రాలు స్పష్టంగా మెరుస్తూ కనిపించాయి. కాని ఆ ప్రతిబింబము వెనుక అతని హృదయంలో ఉన్న అలజడి, అశాంతి, ఇతరులను తీర్పు చెప్పి అతని స్వభావము అల్లకల్లోలముగా కదులుతున్నట్లు అతని కనిపించింది. అతని అంతరంగము ఆ ప్రతిబింబాన్ని ప్రశాంతంగా చూడలేకపోయింది. తర్వాత అతను నది ఒడ్డున కూర్చున్నాడు. ఆంద్రేయ అప్పుడే తన పాత్రల పనిని ముగించి నదిలో స్వచ్ఛమైన నీటిలో తన చేతులు కడుక్కున్నాడు. సీమోను ఆ నీటిపై పడిన ఆంద్రేయ ప్రతిబింబాన్ని చూశాడు. మట్టి మరకలంటుకున్న ఆ ముఖము ఆ నీటిలో ఎంతో ప్రశాంతంగా, స్థిమితముగా కనబడింది. ఆ ప్రతిబింబము ఆంద్రేయ కష్టపడే చేతులను, నిస్వార్థమైన కళ్ళను మాత్రమే కాక అతని లోపల నిశ్చలమైన మనస్సును సీమోనుకు ప్రతిబింబించింది. సీమోనుకు ఒక్కసారిగా జ్ఞానోదయము కలిగింది. తన మెరిసే అద్దములో చూసిన తన ప్రతిబింబము కేవలము బాహ్య రూపాన్ని మాత్రమే చూపింది. కాని ఆంద్రేయ దయగల మనస్సు, నిశ్చలమైన స్వభావము నీటి అద్దములో ప్రతిబింబించినప్పుడు అది తన మనస్సులోని అహంకారాన్ని,
లోబత్వాన్ని స్పష్టముగా చూసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి నుండి సీమోను తన బాహ్య ప్రదర్శనపై కాక తన అంతరంగపు స్వచ్ఛతపై దృష్టిని పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములోని సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనములో స్పష్టముగా చెప్పబడింది. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసుకు మరొకని మనసు కనబడును అని. మన చుట్టూ ఉన్నవారి స్వభావము మనకొక అద్దములా ఉంటుంది. మనం ఇతరుల హృదయాన్ని చూసినప్పుడు నిజానికి మన హృదయం యొక్క నిజమైన రూపాన్ని కూడా మనము చూసుకుంటాం. దేవుని దృష్టిలో బాహ్య రూపము కంటే దయ, నిస్వార్థము మరియు ప్రేమతో కూడిన అంతరంగమే అత్యంత విలువైనది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీవు అర్థము కావడం లేదేమో. ఈ లోకమే నిన్ను అర్థము చేసుకోవడం లేదేమో. నీ నిర్ణయాలు బహుశా నీకు నష్టాన్ని కలుగజేస్తున్నాయేమో. అయితే నిశ్చలమైన శ్రేష్టమైన వాక్యమనే నీటిలో ఈ రాత్రి నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ హృదయము ఎరిగిన దేవుణ్ణి ఆనుకొని ఆయన మాట చొప్పున జీవించు. ఎటువంటి ఓటములు, ఒత్తిడి, ఎటువంటి బలహీనతలు లేకుండా నీవు సంతోషముగా, ఆనందముగా జీవించగలుగుతావు. కుటుంబంలో, నీ ఉద్యోగ ప్రదేశంలో హాయిగా ఉండగలుగుతావు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఎవరైనా సరే దేవుణ్ణి ఆనుకొని ఆయన కోరుకున్న జీవితాన్ని గడిపేటటువంటి గొప్ప కృప దేవుడు ఈ రాత్రి మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవ, గడిచిన 10 మాసములు నా తండ్రి ఇదిగో మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ 10వ మాసపు చివరి దినపు ఈ రాత్రి ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప భాగ్యాన్ని మాలో ప్రతి బిడ్డకు మీరు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, గడిచిన మాసములో మేమేమైనా తప్పిదములు చేసి ఉన్నట్లయితే అయ్యా, రాబోయే నవంబర్ మాసములో వాటన్నిటినీ వదిలి అయ్యా శ్రేష్టమైన పవిత్రమైన జీవితాన్ని జీవించే కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, ఈ రాత్రి మా యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందో అని తండ్రి అయ్యా మాకు సూటిగా తేటగా తండ్రి మీరు వివరించినందుకై మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, మా యొక్క నిర్ణయాల ద్వారా మేము నష్టపోయేటటువంటి పరిస్థితులున్నాయి. మా యొక్క ఆలోచనల ద్వారా ప్రభువా మేము దారి తప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ తండ్రి మీ యొక్క వాక్యముచే నిశ్చలమైన శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్యము చేత మేము పరీక్షించుకోవాలని అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, ఈ రాత్రి బిడ్డలు వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రాత్రి పశ్చాత్తాపడుతున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉండజేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నా బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలను జ్ఞాన వివేకాలతో నింపి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వారి చేపట్టి నడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం.
ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, మీ సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, కావలసిన సహాయం దయచేయండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాను. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ తీసివేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.